ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, మన కొరకు యేసు గాయపరచబడెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. పాపము చేసిన ప్రతి ఒక్కరూ నిత్య నరకమునకు వెళ్ళవలసిన వారై ఉండగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నీవు నేను చేసిన పాపములకు శిక్షను ఆయనే భరించి మనము పొందవలసిన అనుభవించవలసిన శిక్షను క్రీస్తు యేసు శిలువలో భరించాడు. మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. తద్వారా నీవు నేను నిత్య జీవమునకు వారసులము అయ్యాము. పరలోక రాజ్యంలో ఉండే శ్రేష్టమైన భాగ్యమునకు మనలను అర్హులుగా చేశాడు. ఆయన గాయముల ద్వారా మనము స్వస్థత పొంది ఉన్నాము. ప్రార్థన. ప్రభువైన యేసు మా కొరకు గాయపరచబడినందుకు, మాకు రక్షణ అనుగ్రహించినందుకు వందనములు. అంతము వరకు నమ్మకంగా ఉండుటకు మాకు సహాయము చేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.